వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఉద్యోగి ఆఫీస్కి పోతుంటే బైక్ గోతిలో పడింది. నడుం విరిగినంత పనైందనుకోండి. ఆటో అన్న సఫారీ కొడుతుంటే బండి గుంతలో దిగబడింది. దెబ్బకు భారీ ట్రాఫిక్ జామ్. పాట్ హోల్స్ మీదుగా కారు పోనిస్తుంటే వెహికల్ మీద వరద బురద. ఊరి రోడ్డు చూసినా కంతలే, పట్నం దారెంట అన్ని గుంతలే. రేవంత్ రెడ్డి పాలనలో జనం కళ్ళకు గంతలు, కాళ్ళ కింద గుంతలు. American roads are not good because America is rich. Because American roads are good. ఓ సందర్భంలో మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అన్న ఈ మాటలు అక్షర సత్యం. రోడ్డంటే ఊరికి గర్వం, రోడ్డంటే ప్రగతికి చిహ్నం. రహదారి మన భవిష్యత్తును నిర్మించే కలల దారే. ప్రజల కోసం తలతలలాడే నున్నటి రోడ్లు నిర్మించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రజా రవాణాకు అయినా ట్రాన్స్పోర్టుకైనా రహదారులే ప్రధాన మార్గం. కానీ అలాంటి రోడ్ల విషయంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. రోడ్ల మీద గుంతలున్నాయో, గుంతల్లోనే రోడ్డుందో అర్థం కాని సిచ్యువేషన్. గ్రామాలే కాదు, పట్టణాలు, సిటీల్లోనూ ఇదే దౌర్భాగ్యం. ఇది కాంగ్రెస్ పాలకుల శారీరక, మానసిక దుర్బలత్వం. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు ఎలా ఉండేవి రోడ్లు? స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్లన్నీ అద్దాల్లాగా తయారు చేయించారు. పల్లెటూరికి పోయే రోడ్డు కూడా నునుపుగా, పూదారి పరిచినట్టుగా ఉండేది. గ్రామీణ రోడ్ల నుంచి మొదలుకొని సిటీ రహదారుల వరకు అన్నింటినీ పునర్నిర్మించారు కేసీఆర్. రోడ్డు మీద నూనెలికిన సుబ్బరంతా గిన్నెలోకి ఎత్తుకునేంత స్మూత్ గా ఉండేవి. అంత క్లీనెస్ట్ రోడ్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి? రోడ్ల నిండా లోతులు, లోపాలే. ఊరికి ఊపిరిలా ఉండే రోడ్లు ఇప్పుడు గుంతలతో వెకిలిగా నవ్వుతూ ఉన్నాయి. రోడ్ల కింద బావులు తవ్వించడమేమో గాని రోడ్ల మీద మాత్రం భారీ గుంతలు తయారు చేయించాడు రేవంత్ రెడ్డి. ఎవరి నడుం విరగ్గొడదామా అన్నట్టు కాచుకొని చూస్తున్నాయి ఆ గుంతలు. రోడ్డెక్కితే గుంతలకడే గులగులే. చెరువులు నిండట్లేదు, రోడ్ల మీద గుంతలు మాత్రం గంపగుత్తగా నిండుతున్నాయి. గుంతల నిండా వర్షపు నీళ్లు. బైక్ మీద వెళ్తే స్నానం, కారులో పోతే ఈత, నడి రోడ్డు మీద ఫ్రీ వాటర్ పార్క్. గోతుల మీదుగా బండిని లాంగ్ జంప్ చేయిస్తూ పోతుంటే ఆఫీస్కి లేటు, బాసుతో తలపోటు. ఒకవేళ కర్మకాలి బండి స్కిడ్ అయితే వెన్నుపూసలో C1 నుంచి C7 వరకు ఏ బొక్క విరుగుతుందో చెప్పలేం. ఇక తర్వాత హాస్పిటల్ అని, డాక్టర్ అని, మందులని, బెడ్ రెస్ట్ అని బోలెడంత బొక్క. ఇదంతా దేనివల్ల? ఈ సర్కార్ రోడ్లను బాగు చేయకపోవడం వల్ల. నెగ్లిజెన్సీ ఎవరిది? ముమ్మాటికి గవర్నమెంట్దే. ఇప్పుడు చెప్పండి, ఎవరు క్రిమినల్ వేస్టో? కాంగ్రెస్ పాలకుల PR స్టంట్లకు తక్కువేమీ లేదు. రిబ్బన్ కటింగ్లు, పేపర్ రోడ్ న్యూస్లు, వీడియోలు మంచిగా రావాలంటూ మీడియాకు ఆర్డర్లు. ఈ యావ తప్ప 4 మంచి పనులు చేద్దామన్న సోయిలేది పాలకులకు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం రోడ్లేయకపోతే ప్రభుత్వం ఎందుకట? ఏం ఉద్ధరించడానికి? ప్రజా రవాణా కోసం రహదారులు సిద్ధంగా లేకపోతే సెక్రటరియేట్లో కూసోని అధికార గణం ఏం పొడుస్తున్నట్టు? అసలే వానాకాలం, చినుకు పడ్డా రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ మాదిరి అయిపోతాయి. ఇక అందులో గుంతలుంటే డైరెక్ట్ జర్నీ టు హెల్ ఆర్ హెవెన్. మనుషుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి అంత చులకనైపోయింది. రేవంత్ రెడ్డి అంటే నల్ల రంగు ల్యాండ్ క్రూయిజర్ కారులో కాళ్ళు చేతులు కదలకుండా రయ్యమని దూసుకుపోతాడు. మరి కామన్ పీపుల్ సంగతేంటి? వాళ్ళు గుంతల్లో ఈదాల్సిందేనా? నడుములు విరగొట్టుకోవాల్సిందేనా? ఆన్సర్ చెప్పండి ముఖ్యమంత్రి.
అభివృద్ధి అంటే బూతులు మాట్లాడడం కాదు, ప్రగతి అంటే మైకులో మొరగడం కాదు, సంక్షేమం అంటే వేస్ట్ గీస్టు అని అందరినీ తిట్టిపోయడం కాదు. అడ్మినిస్ట్రేటర్ అనేవాడు అద్భుతంగా పనిచేయాలి, పాలకుడి బ్రెయిన్ పాదరసంలా పరిగెట్టాలి, జనానికి ఏం కావాలో లీడర్ తెలుసుకోవాలి, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలి, మౌలిక వసతులు సమకూర్చాలి. అంతేగాని ఎక్కడి గొంగలి అక్కడే పారేసి నిండా చెద్దర కప్పుకొని ముద్దు నిద్ర పోవడం కాదు. ఇలా గుంతలమయమైన రోడ్లను జనం మీద కొట్టి బతుకులను కుదిపేయడమేనా మీ ప్రజాపాలన? హైదరాబాద్ లో ఏ రోడ్డైనా చూడండి, అన్ని పాట్ హోల్సే, వంకల్ర నిండా కంకల్రే. తేడా వస్తే యమకింకరుడి దర్శన భాగ్యమే. మట్టి బురద, రోడ్డెక్కడుందా అని వెతుక్కోవాలి. కొన్ని చోట్లయితే రహదారి ఆనవాళ్లే కనిపించదు. కాంగ్రెస్ వారి అద్భుతమైన పరిపాలనలో హైదరాబాద్ రోడ్లు అధ్వానంగా తయారైన మాట వాస్తవం. రోడ్డెక్కాలంటేనే జంకే పరిస్థితి. ఇంకేం పని లేదన్నట్టు సరిగ్గా వర్షాకాలంలోనే హైడ్రా, జీహెచ్ఎంసీ, మున్సిపల్, ఇతరత్ర శాఖలన్నీ కలిసి చిందర వందరంగా రోడ్లను తవ్వేశారు. రహదారుల పక్కన ఇష్టరాజ్యంగా గోతులు తీశారు. భారీ వర్షాలకు అవన్నీ నీటితో నిండిపోతున్నాయి. ఎక్కడ గుంతుందో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అర్థం కాని పరిస్థితి. ఈ మధ్య బాలయ్య అనే వ్యక్తి మ్యాన్ హోల్లో కొట్టుకుపోయిన విషాదం హబీజ్పేటను వణికించింది. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఒక మనిషి గల్లంతైపోయాడు. దీనికి బాధ్యులెవరు? ఈ కాంగ్రెస్ పాలకులే కదా. ఇంతకు నిబంధనలు ఏం చెప్తున్నాయి? వర్షాకాలం ప్రారంభానికి ముందే డ్రైనేజీలు, నాలాలు, రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి. అది రూల్. కానీ ఇలా వర్షాలు పడుతున్న టైంలో పనులు చేపట్టడం ఖచ్చితంగా అధికార యంత్రాంగ వైఫల్యమే, పక్కా ప్రణాళిక లోపమే. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖలు వేటికవే సుప్రీం. ఏ రెండు శాఖల మధ్య కూడా కోఆర్డినేషన్ ఉండదు. దారుణమైన సమన్వయ లోపం. ఒక శాఖ వారు రోడ్డు వేస్తే ఇంకో శాఖ వారొచ్చి అడ్డంగా తవ్వేస్తారు. ఇదొక ఆనవాయితీ. సమ్మర్లో పూర్తి చేయాల్సిన పనులను మాన్సూన్ వరకు వాయిదా వేస్తూ వచ్చారు. ఏం తెలివో ఇది. వర్షాలు దంచి కొడుతుంటే హడావుడిగా పనులు చేస్తున్నారు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తవ్విన గుంతలు, ఓపెన్ చేసిన మ్యాన్ హోల్స్ దగ్గర కనీసం హెచ్చరిక బోర్డులు లేవు. రేడియంట్ టేపులు సరే, బారికేడ్లు కనిపిస్తే ఒట్టు. మరీ ఇంత నిర్లక్ష్యమా? అసలు ఇది ప్రభుత్వమా